కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలి అని గణబాబు అనుచరులు బెదిరింపులకు దిగారు. లేబర్ గేట్ వద్ద బైఠాయించారు టీడీపీ నాయకులు. తమకు అనుకూలంగా ఉంటేనే పనులు సాగుతాయని హెచ్చరించారు. ఇప్పటికే హెచ్పీసీఎల్ పరిశ్రమలో పనులను అడ్డుకున్నారు. విధులు బహిష్కరించాలి అని కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలతో హెచ్పీసీఎల్ యాజమాన్యం విసిగిపోతుంది. అయితే తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నారు ఎమ్మెల్యే గణబాబు. విశాఖ హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలి అని గణబాబు అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ మహేశ్వరి. విశాఖలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అనుచరులు రెచ్చిపోతున్నారు. హెచ్పీసీఎల్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమెరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో హెచ్పీసీఎల్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అంతా కూడా విసిగిపోతున్నారు. ఎందుకంటే తాము చెప్పిన వారికే కార్మికులుగా అవకాశం ఇవ్వాలి, తాము చెప్పిన వారినే లోపల ఉద్యోగంలో పెట్టుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు డిమాండ్ కాంట్రాక్ట్ ముందు అలాగే హెచ్పీసీఎల్ ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిభ ఉన్న వారికి లేకపోతే అవకాశం ఉన్న వారికి మాత్రమే తాము ఇవ్వగలం తప్ప మీరు చెప్పిన వారికి మేము ఉద్యోగాలు ఇవ్వలేమని కాంట్రాక్టర్లు చెప్పినప్పటికీ కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేత నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బెదిరింపు ధోరణిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు విధులకు బహిష్కరించి కార్మికులంతా బయటకు రావాలని చెప్పి వారందరిపై ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో చేసేది ఏమీ లేక కార్మికులు విధులు బహిష్కరించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయి గణబాబు దీని వెనకుండి నడిపిస్తున్నారనేది అక్కడ ఉన్నటువంటి విమర్శ. ఖచ్చితంగా ఎమ్మెల్యే గణబాబు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే హెచ్పీసీఎల్ సంస్థలో నిత్యం కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. అలాగే హెచ్పీసీఎల్ లో షట్ డౌన్ వర్క్స్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. కాంట్రాక్టర్లు కూడా విరివిగా పనులు చేసుకుంటారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తే కనుక ఖచ్చితంగా అత్యంత ఇబ్బంది తలెత్తేటువంటి అంశంగా హెచ్పీసీఎల్ యాజమాన్యం భావిస్తుంది. ఖచ్చితంగా దీనిపై అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాస్త సమయంతో ముందుకెళ్లాలనేది స్థానికుల నుంచి వినపడుతున్నటువంటి మాట. మంచిది. రైట్, థ్యాంక్ యూ అనిల్.